ఎప్పుడైనా మీకనిపించిందా ఒక కొత్త పని చెయ్యాలని ఉండి కూడా చెయ్యలేకపోతున్నామని? లేదంటే ఒక గేమ్ ఆడాలని ఉండి కూడా పక్కనవాళ్లు ఎంత బాగా ఆడుతున్నారో చూసి మనం ప్రయత్నించడమే మానేశామా అని? చాలాసార్లు ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలన్నా, ఒక కొత్త హాబీ స్టార్ట్ చెయ్యాలన్నా, లేదంటే ఫిట్ అవ్వాలని జిమ్కి వెళ్లాలన్నా మొదటి అడుగు వేసే ముందే మన మనస్సులో ఒక భయం మొదలవుతుంది. నేను సరిగ్గా చెయ్యగలనా? నలుగురి ముందు నవ్వులపాలవుతానా? వాళ్ళంతా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారో నేనసలు వాళ్ల పక్కన నిలబడగలనా? ఈ ప్రశ్నలు మనల్ని లోపల్నుంచి తినేస్తుంటాయి. ఈ ప్రెషర్, ఈ సెల్ఫ్ డౌట్ నిజానికిది కేవలం స్పోర్ట్స్ గురించి కాదు, మన లైఫ్లో ప్రతి కొత్త బిగినింగ్తో ముడిపడి ఉంటుంది. చిన్నప్పుడు గుర్తుందా? స్కూల్లో పీటీ పీరియడ్లో క్రికెట్ ఆడుతున్నప్పుడు, లేదంటే కబడ్డీ ఆడుతున్నప్పుడు కొందరు పిల్లలు అద్భుతంగా ఆడేవారు. వాళ్లంతా హీరోలు. మిగతా వాళ్లంతా సరిగ్గా ఆడలేకపోతే నలుగురిలో జోకర్లవుతారని ఒక భయం. అది ఆడలేకపోవడం వల్ల వచ్చే ఫెయిల్యూర్ భయం కాదు, నలుగురు జడ్జ్ చేస్తారేమో అన్న భయం. ఈ భయంతోనే చాలామంది ఆటలకు దూరమవుతారు, తమకిష్టమైన వాటిని కూడా వదిలేసుకుంటారు. సొసైటీ ఎప్పుడూ విన్నర్స్ని సెలబ్రేట్ చేస్తుంది. పోడియం మీద నిలబడిన వాళ్ళని, గోల్డ్ మెడల్ గెలిచిన వాళ్ళని మాత్రమే పొగుడుతుంది. కానీ ఆ గోల్డ్ మెడల్కి, ఆ విన్నింగ్కి ముందు ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారు? ఎంతమంది ఓడిపోతారు? ఎంతమంది కేవలం ఎంజాయ్ చేయడం కోసం ఆడతారు? ఈ ఆలోచనలు మనకి పెద్దగా రావు. ఈ విన్నింగ్ మెంటాలిటీ మనల్ని ఎప్పుడూ ఒక పర్ఫెక్షన్ కోసం పరిగెత్తమని చెప్తుంది. ఒకవేళ మనం పర్ఫెక్ట్గా లేకపోతే అసలు ప్రయత్నించడమే వేస్ట్ అనిపిస్తుంది. ఇదే చాలామందిని కొత్త విషయాలు నేర్చుకోకుండా ఆపేస్తుంది, కొత్త ఎక్స్పీరియన్సెస్కి దూరంగా ఉంచుతుంది. ఒకరోజు స్పోర్ట్స్ వరల్డ్లో ఈ ఆలోచనా విధానాన్నే ప్రశ్నిస్తూ ఒక బ్రాండ్ ముందుకొచ్చింది. అది కేవలం బ్రాండ్ కాదు, ఒక ఫిలాసఫీని మార్చేసింది. గెలవడం కన్నా ఆడటంలోనే అసలైన ఆనందముందని లోకానికి చెప్పింది. ఫెయిలైనా పర్లేదు, అసలు ప్రయత్నించు అన్న ఒక బోల్డ్ మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ బ్రాండ్స్లో ఒకటి నైకీ. మీరు దాని లోగో చూసే ఉంటారు, జస్ట్ డూ ఇట్ అనే స్లోగన్ వినే ఉంటారు. కానీ 2021లో నైకీ ఒక కొత్త కాంపెయిన్తో ముందుకొచ్చింది. ప్లే న్యూ. చాలా సింపుల్ వర్డ్స్, కానీ వాటి వెనక ఉన్న మీనింగ్, ఆ ఇంపాక్ట్ అద్భుతం. ఈ కాంపెయిన్ అసలు మెయిన్ గోల్ ఏంటంటే, ప్రజలు స్పోర్ట్స్ని, ఫిజికల్ యాక్టివిటీని ఒక కొత్త కళ్లతో చూడాలి. విన్నింగ్ మీద ఫోకస్ చెయ్యకుండా పార్టిసిపేషన్ మీద, ఆ ప్రాసెస్ మీద, కొత్త విషయాలు నేర్చుకోవడం మీద ఫోకస్ చెయ్యాలి అని చెప్పింది. సాధారణంగా స్పోర్ట్స్ బ్రాండ్స్ ఏం చేస్తాయి? టాప్ అథ్లీట్స్ని చూపిస్తాయి. వాళ్ళు ఎలా గెలుస్తారు, వాళ్ల పర్ఫెక్షన్ ఏంటి, వాళ్ల స్ట్రెంగ్త్ ఏంటి అని చూపిస్తాయి. కానీ నైక్ ప్లే న్యూ క్యాంపెయిన్లో డిఫరెంట్గా ఆలోచించింది. ఇది కేవలం టాప్ అథ్లీట్స్ గురించి కాదు, ఇది మనం, మీరు, నేను, పక్కింట్లో ఉండే అంకుల్ లేదంటే మన ఫ్రెండ్ అందరి గురించి. ఎవరైతే కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారో, ఎవరైతే కొత్త స్కిల్ నేర్చుకోవాలని ఆశపడుతున్నారో వాళ్లని ఎంకరేజ్ చేసింది. ఒక పెద్ద మెసేజ్ని చాలా కూల్గా, చాలా రియలిస్టిక్గా ప్రెజెంట్ చేసింది. ప్లే న్యూ క్యాంపెయిన్లో నైక్ చూపించిన కంటెంట్ మామూలుగా ఉండదు. కొంతమంది అథ్లీట్స్ని చూపిస్తారు, వాళ్ళు కొత్త స్పోర్ట్స్ ట్రై చేస్తారు. ఒక బాస్కెట్బాల్ ప్లేయర్ జిమ్నాస్టిక్స్ చేయాలని చూస్తాడు, ఒక రన్నర్ స్కేట్ బోర్డింగ్ నేర్చుకోవాలని ట్రై చేస్తాడు. వాళ్ళందులో పర్ఫెక్ట్గా ఉంటారా? ఉండరు. కింద పడతారు, తప్పులు చేస్తారు, నవ్వుకుంటారు, సరిగ్గా చేయలేక ఇబ్బంది పడతారు. కానీ వాళ్ల మొహంలో ఒక ఆనందం కనిపిస్తుంది, ఒక ఫ్రీడమ్ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు గెలవడం గురించి ఆలోచించడం లేదు, కేవలం ఆడడం గురించి, ఎక్స్పీరియన్స్ చేయడం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ఈ క్యాంపెయిన్లో ఒక ఫెయిల్యూర్ని సెలబ్రేట్ చేసే ఒక ఎలిమెంట్ ఉంది. సాధారణంగా ఫెయిల్యూర్ అంటే చాలా భయపడతాం. కానీ నైక్ ఏం చెప్పిందంటే, ఫెయిల్యూర్ అనేది నేర్చుకునే ప్రాసెస్లో ఒక భాగం. నువ్వు కింద పడితే పడిపో, తప్పు చేస్తే చెయ్యి, సరిగ్గా చెయ్యలేకపోతే బాధపడకు, మళ్లీ ప్రయత్నించు. ఆ కొత్తదనం, ఆ ప్రయత్నంలోనే అసలైన ఆనందం ఉంది. ఇది అథ్లీట్స్కి మాత్రమే కాదు, మనం ఎవరైనా ఏ కొత్త పనినైనా మొదలుపెట్టే ముందు ఈ మైండ్ సెట్తోనే వెళ్లాలి అని చెప్పింది. ఈ క్యాంపెయిన్ వెనుక ఉన్న ఐడియా చాలా డీప్. ఈ రోజుల్లో అందరూ పెర్ఫార్మెన్స్ ప్రెషర్లో ఉన్నారు. స్కూల్లో మంచి మార్క్స్, కాలేజ్లో మంచి ర్యాంక్, జాబ్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్, ప్రతిదానికి ఒక స్టాండర్డ్ సెట్ అయ్యుంది. ఆ స్టాండర్డ్కి రీచ్ అవ్వకపోతే మనం ఫెయిల్ అయినట్టుగా ఫీల్ అవుతాం.
కాని నైకీ ఈ స్టాండర్డ్స్ని పక్కన పెట్టమని చెప్పింది. నీ స్టాండర్డ్ని నువ్వే సెట్ చేసుకో, నీ ఆనందమే నీ ప్రయారిటీ అని చెప్పింది. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. స్పోర్ట్స్ని అందరికీ అందుబాటులోకి తెచ్చింది, ఇన్క్లూజివ్గా మార్చింది. ముఖ్యంగా ఈ క్యాంపెయిన్ వల్ల 2 పెద్ద మార్పులు వచ్చాయి. మొదటిది, పార్టిసిపేషన్ ఓవర్ విన్నింగ్ అనే కాన్సెప్ట్ని బలంగా జనాల్లోకి తీసుకెళ్ళింది. నువ్వు గెలుస్తావో లేదో తెలియదు, కానీ మొదట ఆడు, ప్రయత్నించు. సెకండ్, ఇది ఇన్క్లూజివిటీని పెంచింది. ఎందుకంటే విన్నింగ్ మీద ఫోకస్ చేస్తే చాలామందికి నేను సరిపోను అనే ఫీలింగ్ వస్తుంది. కానీ పార్టిసిపేషన్ మీద ఫోకస్ చేస్తే ఎవరైనా సరే, ఏ స్కిల్ లెవెల్ ఉన్నా సరే నేను కూడా ట్రై చేయగలను అనిపిస్తుంది. ఇది నిజంగా స్పోర్ట్స్ని ఒక ఎలైట్ గ్రూప్ నుంచి బయటకి తెచ్చి అందరి ప్లాట్ఫామ్గా మార్చింది. ఈ ప్లే న్యూ మెసేజ్ కేవలం అథ్లెట్స్ కోసం కాదు, ఇది మన లైఫ్లో ప్రతి అంశానికి వర్తిస్తుంది. కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ప్లే న్యూ. కొత్త వంట నేర్చుకోవాలనుకుంటున్నారా? ప్లే న్యూ. కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ప్లే న్యూ. అక్కడ కూడా ఫెయిల్యూర్స్ ఉంటాయి, తప్పులు చేస్తారు, కానీ ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయమని, ఆ జర్నీని సెలబ్రేట్ చేసుకోమని చెప్తుంది. నైకీ ఇక్కడ కేవలం షూస్, దుస్తులు అమ్మడం లేదు, అది ఒక యాటిట్యూడ్ని అమ్ముతోంది, ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేస్తోంది. ఈ క్యాంపెయిన్ ఇంకొక ముఖ్యమైన పాయింట్ని కూడా హైలైట్ చేసింది. అదే ద జాయ్ ఆఫ్ ట్రయింగ్ సంథింగ్ న్యూ. మనం పెద్దయ్యే కొద్దే కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయడానికి భయపడతాం, మన కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతాం. కానీ నైకీ ఏం చెప్పిందంటే, ఆ కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేయి, కొత్తగా ఏదైనా ట్రై చేయి, దానిలో ఏదో ఒక ఆనందం ఉంటుంది. నువ్వు నేర్చుకునే ప్రతి కొత్త స్కిల్, ప్రతి కొత్త ఎక్స్పీరియన్స్ నిన్ను ఒక బెటర్ పర్సన్గా మార్చుతుంది. ఈ పర్సనల్ గ్రోత్, ఈ సెల్ఫ్ డెవలప్మెంట్ ఈ క్యాంపెయిన్లో ఒక ఇన్బిల్ట్ పార్ట్. సోషల్ మీడియాలో కూడా ఈ క్యాంపెయిన్ చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చాలామంది తమ ప్లే న్యూ స్టోరీస్ని షేర్ చేసుకున్నారు. కొత్త స్పోర్ట్స్ ట్రై చేస్తూ, తప్పులు చేస్తూ, కింద పడుతూ, నవ్వుకుంటూ ఈ మూమెంట్స్ని క్యాప్చర్ చేసి షేర్ చేశారు. ఇది ఒక పెద్ద కమ్యూనిటీని క్రియేట్ చేసింది, అందరూ ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకునేలా చేసింది. ఇది కేవలం ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ కాదు, ఇది ఒక కల్చరల్ షిఫ్ట్. స్పోర్ట్స్ని ఎలా చూడాలి, ఫిజికల్ యాక్టివిటీని ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దానిపై ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చింది. ప్రస్తుత ప్రపంచంలో ప్రతిదీ పర్ఫెక్షన్తో ముడిపడి ఉన్న చోట నైకీ ప్లే న్యూ క్యాంపెయిన్ ఒక రిలీఫ్ లాంటిది. ఇది మనం ఎంతమందిమి, ఎంత టాలెంట్ ఉన్నామని కాదు, మనం ఎంత ధైర్యంగా కొత్త విషయాలు ట్రై చేస్తాం అనే దానిపై ఫోకస్ చేయమని చెప్తుంది. గెలుపూటముల కన్నా ఆ ఆట ఆడుతున్నప్పుడు మనకు కలిగే ఆనందం, మనం నేర్చుకునే పాఠాలు, మనం పెరిగే విధానం ముఖ్యమని చెప్తుంది. ఇది నిజంగా ఒక బ్రాండ్ తమ కస్టమర్లతో ఒక ఇమోషనల్ బాండ్ని ఎలా క్రియేట్ చేయగలదో చూపించింది. కేవలం ప్రాడక్ట్స్ అమ్మడం కాదు, ఒక పర్పస్ని, ఒక వాల్యూని ఎలా అమ్మాలో చూపించింది. జస్ట్ డూ ఇట్ నుంచి ప్లే న్యూ వరకు నైకీ మనకు కేవలం ఫిజికల్ యాక్టివిటీని ప్రోత్సహించడమే కాదు, మనలో ఒక కొత్త యాటిట్యూడ్ని, ఒక కొత్త పర్స్పెక్టివ్ని డెవలప్ చేసింది. ఫెయిల్యూర్ని భయం లేకుండా ఎదుర్కోవడానికి, ప్రతి కొత్త ప్రయత్నాన్ని ఒక ఆనందంగా చూడడానికి మనల్ని ఎంకరేజ్ చేసింది. ఈ క్యాంపెయిన్ నిజంగా ఇన్స్పైరింగ్.